హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను ఒక మంచి తోట దగ్గర ఉన్నాను. ఇంటి చుట్టూ ఉండే చెట్లు ఎంత చక్కగా పచ్చగా గ్రీన్గా ఉన్నాయో చూడండి. ఇది ఎండాకాల సమయంలో ఈ యొక్క చెట్లు ఎంత చల్లటి గాలి ఇస్తుందో చూడండి. నాకైతే చాలా సంతోషం. నా పైన కొబ్బరి చెట్టు కొమ్మ ఎంత చక్కగా నీడ కనిపిస్తుందో చూడండి. మధ్యాహ్నం వేళ మేము వచ్చి మరి మెట్ల పైన కూర్చుంటాం. చల్లగా గాలి వస్తుంది నీడకు. అంతగా హ్యాపీగా ఉంటామండి మేము ఈ పేదరికమైన ఇళ్ళలో సంతోషంగా ఉండి కాలం గడుపుతూ ఉంటున్నాము. అయితే మరి నేను విత్తనాలు రోహిణికి ముందే తయారు చేసుకున్నాను. అయితే ఈ రోహిణి నాడు ఈ సంవత్సరం పెట్టలేకపోయినాను, కొంచెం లేట్ అవుతుంది. ఈ రోజు వరకు కూడా పెట్టలేదు. రేపు శుక్రవారం కదండి, రేపటి దినంన ప్రొద్దున పెడదాం అనుకుంటున్నా. అంటే 25 నాడు రోహిణి వచ్చింది కాబట్టి 25, 26, 27, 28, రేపు 29 అండి. అంటే 4 రోజుల తేడా ఉన్నది. లేటు 4 రోజులు ఏం పర్వాలేదండి. ఈ రేపటి దినంన పెట్టినా కూడా చక్కగా కాయలు అందుతాయి. అయితే మరి మా యొక్క తోట ఎట్లా ఉంది చూడండి. ప్రతి ఒక్క ఇంటి ముందు ప్రక్కలకు ఈ విధంగా చెట్లు, ఎంత చిన్న స్థలమైనా కూడా ఆ చెట్లు పెట్టుకొని సంతోషంగా మేము చల్లటి గాలి హ్యాపీగా పీల్చుకుంటూ ఉంటామండి. కొమ్మలు చూడండి నా పైకి వస్తున్నాయి, తట్టుకుంటుంది. అయినా కూడా మేము ఆ కొమ్మల్ని ఇరిచి వేయము. అదే విధంగా ఉండేటట్టుగా చూసుకుంటాము. ప్రక్కకు అనుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోతూ ఉంటాము. అయితే మా పేదరికం ఇళ్ళలో ఇప్పుడు విత్తనాలు పెట్టడం స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఆ విత్తనాలు చూపించిన. అయితే అవి చెమకాయ విత్తనాలే. తప్పకుండా ఇక రేపు పెట్టుకొని చెట్లకు నీళ్ళు పోయడం జరుగుతుంది. వర్షము వచ్చింది 25 నాడే, కొంచెం పడిపోయిందండి. ఎప్పటికీ వర్షాలు ఉంటాయని అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బాయ్.